అందరికీ నమస్కారం అండి. లక్ష్మీ దివిసీమ రుచులు. నేను చేసే రెసిపీ ఈరోజు అరటి పువ్వుతో పకోడీ చేస్తున్నానండి. ఇది ఈవినింగ్ స్నాక్స్ గాను, అలాగే పప్పు, సాంబార్, పప్పుచారు అలాంటివి చేసినప్పుడు సైడ్ డిష్గా కూడా చేసుకోవచ్చండి. ఇది ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఇంకా బాగుంటుంది పిల్లలకి. ఇవి ముందుగా ఒలుస్తున్నానండి. దీనిలో ఒక రేకులాగా ఉంటుంది, అది తీయాలి. అలాగే ఒక కాడలాగా ఉంటుంది, అవి రెండు తీసి పెట్టుకోవాలండి. ఇది ముందు చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, చేస్తే త్వరగానే అయిపోతుందండి. ఇవి ముందు ఒలుసుకోవటమే లేట్ అవుతుంది. ఇవి నేనేను కదా, కొంచెం ఒక 5 తీస్తున్నాను. చిన్న సైజుదే కదా, ఇంకా కొంచెం మనం ఇంట్లో మెంబర్స్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు. నేనైతే ఒక 5 అయితే రేకులు తీసానండి. దానికి వచ్చిన వాటినితో పకోడీ చేస్తున్నాను ఈరోజు. ఇవి ముందుగా ఇట్లా వలిసి పెట్టుకున్నానండి. హెల్త్కి కూడా చాలా మంచిది అరటి. అలాగే ఇవి ఒక్కొక్కటి తీసి మనం ఈ పువ్వుతో చాలా వెరైటీస్ చేయొచ్చండి. పప్పు చేయొచ్చు, పెసరపప్పుతోటి, కందిపప్పు, శనగపప్పుతోటి. కర్రీస్ కూడా మనం చపాతీకి, రైస్కి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకోవాలండి, ఇలాంటి రేకుది. అలాగే దీన్ని ఇదివరకు దొంగోడు అంటారండి. దాన్ని లోపల పిప్పొడి ఉంటుంది కదా, గట్టిగా ఉంటుంది. అవి ఉడకవు, అందుకే అవి తీసేస్తారండి. ఈ అరటి పువ్వుతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే ఈరోజు పకోడీ చేస్తున్నాను. మనం వడల్లాగా కూడా చేసుకోవచ్చు. శనగపప్పు అవి వేసి కందిపప్పుతో, పెసరపప్పుతో కర్రీస్ చేసుకోవచ్చండి. మనం అరటికాయ ఎలా తింటామో దీన్ని కూడా అలా తినొచ్చండి. మనకి అరటి చెట్టుకి వచ్చేది ఒక గెలే కదా, ఆ గెల వచ్చినప్పుడు ఇలా ఈ పువ్వు వస్తుంది కదండి, దీంతో ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ ప్లాంట్ దగ్గర ఉంటే తీసుకొచ్చాడు బాబు, దాంతో ఈరోజు పకోడీ చేస్తున్నానండి. ఇది ఈవినింగ్ స్నాక్స్కి. అలాగే ఈరోజు మజ్జిగ చారు చేశాను, దానిలో కాంబినేషన్ బాగుంటుందని చేశానండి. ఇలా ఒలిసి పెట్టుకున్నవన్నీ కూడా ఈ ఫ్లవర్స్ని కడగాలండి. అలాగే ఇదంతా కూడా వేస్టేజ్ అండి. ఇవి ఒలిసితే ఇలా వచ్చినవి, ఇవన్నీ కూడా పారేయాలి. తర్వాత స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ వేస్తానండి. వేడవుతుంది కదా, ఈలోపు దీనికి కావాల్సినవి ఈ అరటి పువ్వుల్లో కొంచెం పెరుగు కానీ మజ్జిగ కానీ కలపాలండి. నేనైతే పెరుగు వేసాను, కొంచెం పసుపు అలాగే వేసి మొత్తం కూడా కలుపుకోవాలండి. ఎందుకంటే మనము ఈ పెరుగు కానీ మజ్జిగ కానీ వేయటం వల్ల ఇవి నలుపు రావండి, లేదంటే నల్లగా వస్తాయి. దీనిలో వాటర్ పోసి మొత్తం కూడా ఇలా కడగాలండి. అప్పుడు చక్కగా తెల్లగానే ఉంటుందన్నమాట ఈ అరటి పువ్వులు అనేవి. ఇవి కడిగిన దాన్ని వేరే గిన్నెలో వేసుకోవాలండి. వేసి దీనిలో ఒక 4 స్పూన్లు శనగపిండి వేస్తున్నానండి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఎక్కువ వేయకూడదు. అలాగే 2 స్పూన్లు బియ్యం పిండి కలుపుతున్నాను. మనం కప్పు శనగపిండి తీసుకుంటే అరకప్పు బియ్యం పిండి వేయాలండి. బియ్యం పిండి వేయటం వల్ల ఎక్కువ ఆయిల్ పీల్చదు, అలాగే కొంచెం కరకరలాడతాయి. ఇప్పుడు 2 స్పూన్లు బియ్యం పిండి వేసిన తర్వాత కొంచెం వాము వేసానండి. వాము మనం శనగపిండి కదండి, అరుగుతుంది కూడాను, హెల్త్కి కూడా చాలా మంచిది. దీనికి తగినంత సాల్ట్ వేసాను. మొత్తం కూడా దీనిలో కొంచెం దీనికి సరిపడా కారం కూడా వేయాలండి. ఇవి మనం అంటే కారం, పచ్చికారం వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే కొంచెం జీలకర్ర వేసి మొత్తం కూడా ముందు ఇలా కలుపుకోవాలండి. దీనిలో వాటర్ ఎక్కువ పట్టదు, ఒక 2 స్పూన్స్ చూసి కొంచెం చిలకరిస్తే సరిపోతుందండి. ఎక్కువ వాటర్ వేస్తే పల్చగా అయిపోతుంది, పువ్వుకి అరటి పువ్వుకి పట్టదు శనగపిండి అనేది. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం తీసుకుని కొంచెం కొంచెంగా పకోడీలు వేసుకోవాలండి. మనం ఎక్కువ అయితే కనుక ఎక్కువ లోపల అంత క్రిస్పీగా ఉండదు. ఇలా తక్కువగా వేసుకుంటే కనుక క్రిస్పీగా ఉంటాయి. ఈ ఫ్లవర్స్ కూడా మనకి తెలుస్తాయండి మనం ఫ్రై చేసినా కూడాను. ఇలా మరోవైపు తిప్పుకోవాలి ఈ అరటిపువ్వు పకోడీని. నేనంటే కొంచెమే కదా చేస్తుంది, మామూలుగా ఇంట్లో తినేవాళ్ళు ఎక్కువ ఉంటే మెంబర్స్ ఎక్కువ చేసుకోవచ్చు. ఇవి మజ్జిగ పులుసులో కానీ కాంబినేషన్ చేశానండి.
అలాగే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక. ఈ మిగతా పిండిని కూడా ఇలా వేసుకోవాలండి. నేను 2 వాయిలు అవినివి ఇవి చాలా బాగుంటాయండి, టేస్ట్ కూడాను. ఇలా అయిపోయినాయండి. అరటి పువ్వు పకోడీ. మానిటైజేషన్ అవ్వలేదంటే వీడియోలో కనిపిస్తూ ఉండాలి అప్పుడప్పుడు అని చెప్పి మనకు తెలిసిన వాళ్ళు చెప్పారండి. దానికోసం అని చెప్పేసి నేను కూడా అప్పుడప్పుడు కనిపిస్తున్నాను. అయిపోయిందండి. చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఆయిల్ కూడా ఎక్కువేం లేదండి. చాలా బాగుంది అరటి పువ్వు పకోడీ. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. అయిపోయిందండి అరటి పువ్వు పకోడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.